మన గాంధీనగర్లో కార్యక్రమ అతిథులు హుస్నాబాద్ ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ సోదరిమణి గారు, ఎంపీటీసీ సోదరిమణి, మిత్రుడు సింగిల్ చైర్మన్ ఇగ్గిడి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ప్రజల వద్ద పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆనాడు ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టి ప్రజలు ఈ తెలంగాణలో వస్తే మరి మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామనే దాని గురించి ఎంఆర్ఓ గారు వాళ్ళ సందేశంలో చదవడం జరిగింది. మాట ఇచ్చి తప్పకుండా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు, కేజీ టు పీజీ విద్య, ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ సమస్య కానీ, రైతు బంధు కానీ, రైతుల రుణమాఫీ కానీ, మరి ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ ఇదివరకు ఉన్న దానికి ఇంకా అదనంగా కూడా ఇవ్వడం, వికలాంగులకు. తర్వాత రైతు భరోసా అంటే రైతు ప్రభుత్వం మద్దతు ధర కంటే క్వింటాలకు 500 రూపాయలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం వేసంగి వరకు రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమం ఈ గ్రామ సభ ద్వారా ప్రజలంతా ఆర్జీలు పెట్టుకుంటే మరి వీటిని పరిశీలించి మళ్ళీ మీకే ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో, ఎలిజిబుల్ లేదో వాటిని మళ్ళీ మీకు ఒక రిసిప్ట్ ద్వారా మళ్ళీ మీ ఇంటికి అధికారులు వచ్చి మీకు ఏదైతే న్యాయపరంగా ఉన్నదో వాటిని తప్పకుండా మంజూరు చేయడానికి ఇది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని మన గ్రామ ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు అర్హులైన అందరూ కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమం నిరంతర కార్యక్రమం ఈ 6వ తారీఖు వరకు కాదు, నిరంతరంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందించే ఏవైతే సంక్షేమ పథకాలను మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.